వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. February 14th వ్యాలంటైన్స్ డే. ఈ డేను ప్రేమికుల దినోత్సవంగా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి, ప్రేమను ప్రపోజ్ చేసి, ప్రేమను రిసీవ్ చేసుకొని, ప్రేమను గెలుచుకునే దినంగా దీన్ని భావిస్తూ ఉంటారు. అంటే ఎవరినైనా మనం ఇష్టపడితే ఈరోజు ప్రపోజ్ చేయడానికి ఈ డేని ఎంచుకుంటారు. ఎవరైనా మనము ఇంకొకరికి ప్రేమను ప్రపోజ్ చేయాలనుకుంటే ఈ డేని ఎంచుకుంటారు. ఎవరి నుంచైనా ప్రేమ రిసీవ్ చేసుకోవాలంటే ఈ డేను ఎన్నుకుంటారు. ఆల్రెడీ ప్రేమను ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే ప్రేమలో ఉన్నవారు ఈ డేను ఒక మంచి డేగా సెలబ్రేట్ చేసుకొని ముందుకు వెళ్తుంటారు. ఇది ప్రేమికుల దినోత్సవంగా, ప్రేమను పంచుకునే విధంగా, ప్రేమను పెంచుకునే విధంగా, ప్రేమను అందరికీ ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈ ప్రేమికుల దినోత్సవం ఉంటుంది. అయితే కొంతమంది దీన్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కొంతమంది ఎక్స్ట్రీమ్గా ఎక్కడైనా జంటలు కనపడితే వారికి పెళ్ళిళ్ళు చేయడం, వారికి బలవంతంగా తాళి కట్టించడం జరుగుతుంటుంది. ఇది ఒక ఎక్స్ట్రీమ్ అనుకోండి. సో అయితే ప్రేమ అంటే ఈ ఒక్కరోజైనా ప్రేమించేది, ఈ ఒక్కరోజైనా ఎక్స్ప్రెస్ చేసుకునేది, ఈ ఒక్కరోజైనా ప్రేమను ప్రపోజ్ చేసుకునేది, ఈ ఒక్కరోజైనా గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకునేది. ఈరోజు చాలామంది గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తన ప్రేయస్కో లేకపోతే ప్రియుడికో గిఫ్ట్స్ను, బహుమతులను ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మంచిదే, కానీ ఇది ఒక్కరోజుకే పరిమితం అవుతుంది. అయితే ఈ రోజుల్లో ప్రేమలు కల్తీ అయిపోయాయి. ప్రేమ స్వచ్ఛమైనది కావడం లేదు. ప్రేమ అంటేనే స్వచ్ఛం, ప్రేమ అంటే కల్తీ లేనిది. కానీ ఈ రోజుల్లో కల్తీ అయిపోయింది. నమ్మకం అనేది తగ్గిపోయింది. ఈ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, ఈ ఆధునిక యుగంలో మల్టిపుల్ రిలేషన్షిప్కి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ప్రేమ అంటే ఒకరికొకరు ప్రేమించుకోవడం, కానీ ఒక అబ్బాయి మల్టిపుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం, అలాగే ఒక అమ్మాయి మల్టిపుల్ రిలేషన్షిప్ 1 లేదా 3 అలా బాయ్ ఫ్రెండ్స్ను లేదా గర్ల్ ఫ్రెండ్స్ను కలిగి ఉండడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇది ఎంతవరకు ఇదండి? ప్రేమ అనేది స్వచ్ఛమైనది. ప్రేమ అనేది మలినము కానిది. కానీ ఈ రోజుల్లో ప్రేమ అనేది స్వచ్ఛత కనపడటం లేదు. ప్రేమలో మలినంగానే కనపడుతుంది. మరి ఆనాడు వాలంటైన్ ప్రేమలో ఎంత స్వచ్ఛత ఉండేదో ఇప్పుడు అది లేదండి. ప్రేమ నిర్వీర్యమైపోయింది, నీరుగారిపోయింది. అయితే చాలామంది శారీరక ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఎదుటి వల్ల శరీర సౌష్ఠవం చూసి, అందం చూసి, సౌందర్యం చూసి ప్రేమిస్తున్నారు. అఫ్కోర్స్ శరీరము సౌందర్యము కలిగి ఉండొద్దు అని నేను అనట్లేదు, చక్కటి ఆకారం కలిగి ఉండొద్దు అని అనట్లే. కానీ ప్రేమ అనేది ఎదుటి వాళ్ళ శరీర అందాన్ని బట్టి కాదు, ఎదుటి వాళ్ళ శరీరంతో సంవత్సరమే కాపురం చేస్తుంది. పెళ్ళైన తర్వాత నీ పార్ట్నర్ యొక్క శరీరంతో సంవత్సరమే కాపురం చేస్తాం, కానీ ఆమె గుణంతో, ఆయన గుణంతో జీవితాంతం కాపురం చేస్తాం. క్యారెక్టర్తో, అందంతో కాపురం చేసేది సంవత్సరమే, క్యారెక్టర్తో కాపురం చేసేది, గుణంతో కాపురం చేసేది, క్వాలిటీస్తో కాపురం చేసేది జీవితాంతం. మరి ఏది కావాలి? అందం కావాలా? చక్కటి గుణం కావాలా? మంచితనం కావాలా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో అంతా మోసం అయిపోయింది, దగా అయిపోయింది. ప్రేమలో స్వచ్ఛత కనపడటం లేదు. ప్రేమలో స్వచ్ఛత ఇప్పుడు యవనస్తులు ప్రేమ లేకపోతే, ప్రేమించకపోతే, ఒక గర్ల్ ఫ్రెండ్ను కలిగి ఉండకపోతే, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ను కలిగి ఉండకపోతే అదేదో లోపం అన్నట్టుగా, అదేదో అంగవైకల్యం అన్నట్టుగా, అదేదో మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి ఇబ్బందిగా ఉంది. అలా కాదండి. ప్రేమ స్వచ్ఛతను కోరుకుంటుంది. ఈ రోజుల్లో ప్రేమలు ఎలా మారిపోయాయంటే అవసరాలకు తగ్గట్టుగా మారిపోయాయి. అవసరాలకే ప్రేమలు, శారీరక సుఖాలకే ప్రేమలుగా మారిపోయాయి. అవసరాలు తీర్చుకోవడానికి,
శారీరక సుఖాన్ని అనుభవించడానికి ప్రేమలుగా మారిపోయాయి. ఇది తప్పు, ఇది ప్రేమ కాదు. ఈ రోజుల్లో మొన్న ఒక న్యూస్ చూశారు. ఒక ఆమె తన భర్తను పెళ్లికి ముందే ప్రేమించి పెళ్లి చేసుకుంది. చక్కగా కొన్నాళ్ళు తర్వాత ఆ స్త్రీ మరొక పురుషుడితోటి అక్రమ సంబంధం కలిగి ఉంది. అయితే ఈ భర్త యొక్క కిడ్నీని 10 లక్షలకు అమ్మేసి ఆ 10 లక్షలు తీసుకొని ప్రియుడితోటి జంప్ అయిపోయింది. ఎక్కడుందండి ప్రేమ? ఎక్కడ ఈ ప్రేమలు? చూసాం కదా, న్యూస్లో చూస్తున్నాం. భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టి పొడి చేసి దంచి చెరువులో పడేసిన ఘటనలు హైదరాబాద్లో చూస్తున్నాం కదా. ఎక్కడండి ప్రేమలు? ప్రేమలు చల్లారిపోతుంది. బైబిల్ గ్రంథం చెప్తోంది, అంత్య దినములలో అంటే ఎండ్ డేస్లో ప్రేమలు అంటే చల్లారిపోతాయి అంట. ఎక్కడ? రక్త సంబంధుల మధ్యనే, బంధువుల మధ్యనే, పార్ట్నర్స్ మధ్యనే ప్రేమలు చల్లారిపోతాయి. అందుకనే కదా విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఇంతకుముందు ఫారిన్ కంట్రీస్లో, విదేశాల్లో ఎక్కువ డైవర్స్లు ఉండేవి. అమెరికా, ఇంగ్లాండ్ ఇటువంటి కంట్రీస్లో డైవర్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా విడాకులు ఎక్కువైపోతాయి. మొన్న ఒక సెన్సస్ ప్రకారము 100కు 47 విడాకులు అవుతున్నాయి. అంటే 100 పెళ్ళిళ్ళు జరిగితే అందులో 47 జంటలు విడిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. వివాహ వ్యవస్థ చాలా గొప్పది, కానీ అది ప్రేమతో ఆగిపోయి ఆ తర్వాత ఇబ్బందులు కలగవుతుంది. ప్రేమ చాలా గొప్పది, ప్రేమ స్వచ్ఛమైనది, ప్రేమ నిలిచి ఉండేది. ఇప్పుడు ఆ ప్రేమలు నిలిచి ఉండటం లేదు మనుషుల మధ్య. అయితే ఒకసారి బైబిల్ గ్రంథంలో విశ్వాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసు కదండి. నిరీక్షణకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ప్రేమకు ఎంతో ప్రాముఖ్యత. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడులో ఏది గొప్పదంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రేమయే గొప్పదని చెప్తుంది. 1 కొరింథీ 13:13 అపోస్తలుడు అయిన పౌలు 1 కొరింథీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం ప్రేమ గురించి అంతా బోధిస్తూ ఉంటుంది. మీరు చదివే ఉంటారు. ప్రేమ గురించి అక్కడ ప్రేమ ఏం చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఎక్స్ప్రెస్ కాబడుతుంది అని ప్రేమ వాటన్నిటి గురించి రాసి చివరి వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అంటే ప్రేమే అన్నిటికంటే పైన నిలుస్తుంది. కానీ ఎక్కడండి? ఈ వాలంటైన్స్ డే ప్రేమించిన నెక్స్ట్ వాలంటైన్స్ డేకి విడిపోతున్నది నిలిచినట్ట? పెళ్లి చేసుకున్న సంవత్సరాలకే విడిపోతున్నారు, అది నిలిచినట్ట? ఈరోజు ఒకరిని ప్రేమించి మళ్ళీ కొంతకాలానికి మరొకరిని లవ్ చేస్తున్నారు, అది ప్రేమ నిలిచినట్ట? ఎలా? ప్రేమ పడిపోయింది, ప్రేమ వంగిపోయింది, ప్రేమ కుదేలైపోయింది. ఎందుకు? మనుషుల ఇచ్చల వల్ల, మనుషుల కోరికల వల్ల. కానీ ప్రేమ ఎప్పుడు నిలిచి ఉండేది. బైబిల్ గ్రంథం సెలవుస్తుంది, నిలిచి ఉండేది, స్థిరముగా ఉండేది, చిరకాలం ఉండేది ప్రేమ. అందుకే యేసు ప్రభువారు ఈ మనుషులను ప్రేమించి పరలోకమందు దేవుడిగా ఉన్న యేసు ప్రభువారు మనుజావతారుడిగా మనుషులను ప్రేమించి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనం నిలబడాలని. అప్పటికి మనం పడిపోయిన వారిగా ఉన్నాం, పాపంలో, లోకంలో, శాపంలో. కానీ మనల్ని నిలవబెట్టడానికి తన ప్రేమను తీసుకొచ్చి ఒక ప్రేమికుడిగా వచ్చి మనల్ని చేరదీసి మన కోసం తన రక్తాన్ని ధారపోసి తన ప్రాణం పెట్టాడు. అందుకే యేసు ప్రభువు అంటారు, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వారి కంటే గొప్పవారు ఎవరు లేరు. ఎవరు పెట్టారండి? ఒక యేసు ప్రభువారు పెట్టారు. ఎందుకంటే యేసు ప్రభువారు శిష్యులను స్నేహితులు అన్నారు, మనల్ని కూడా స్నేహితులు అంటున్నారు. మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను యేసు ప్రభువారు. ఎందుకంటే మనం నిలవబెట్టాలని, మనలో ప్రేమ ఉండాలని, స్వచ్ఛమైన ప్రేమ మనం ఉండాలని.
ప్రేమకు చిహ్నంగా ఈ లోకానికి వచ్చాడు. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ అంటేనే దేవుడు, ప్రేమ అంటేనే యేసు ప్రభువారు. ఇంకా అంతకంటే ప్రేమ ఏమి లేదు. మనం నిలిచి ఉంటాం. ఈ లోక శారీరక ప్రేమలు కాదు యేసు ప్రభువారు. నేను నిలవబెట్టే ప్రేమ, నిన్ను బాగు చేసే ప్రేమ, నిన్ను పరమునకు చేర్చే ప్రేమ. ఆ ప్రేమను ఇంకా నువ్వు పొందుకోలేకపోతే ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రియల్ వ్యాలంటైన్ ఎవరైతే ఉన్నారో ఆయన యేసు ప్రభువారు. ఒక వ్యక్తి కాదు వ్యాలంటైన్ అంటే, రియల్ నిన్ను నిండుగా ప్రేమించేవాడు. నువ్వు ఎలా ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా, ఎవరు నీకు ప్రేమను ప్రపోజ్ చేయటం లేదా, ఎవరు నిన్ను ప్రేమగా చూడటం లేదా, ఆత్మ న్యూనత భావంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నావు, ఏ ప్రేమ నీకు దొరకలేదా? మనుషుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఫ్రెండ్స్ ప్రేమ దొరకలేదా? ఈయన ప్రేమిస్తున్నాడు. నేను యేసు ప్రభువారు నిన్ను వ్యాలంటైన్గా నిన్ను ప్రేమిస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గర? ఆయన నిజంగా ప్రేమిస్తాడు. నేను నిండుగా ప్రేమిస్తాడు. నీ శరీరాన్ని చూసి కాదు, నీ జ్ఞానం చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు, నీ సౌందర్యం చూసి కాదు, నీ స్టడీని చూసి కాదు, నీ క్వాలిఫికేషన్ చూసి కాదు, నిన్నుగా ప్రేమిస్తాడు యేసు ప్రభువారు. ఎందుకంటే నేను నిలవబెడతాడు, నేను హత్తుకుంటాడు. రా, ఈ వ్యాలంటైన్స్ తోటి ఎవరెవరికో ప్రపోజ్ చేయాలని ఆశపడుతున్నారు, ఎవరెవరినో కలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరికెవరికో గిఫ్ట్లు ఇవ్వాలని ఆశపడుతున్నారు. కమ్ టు జీసస్ క్రైస్ట్, కమ్ నియర్ టు జీసస్ క్రైస్ట్. రా, ఆయన దగ్గరికి రా. నీ ప్రేమను ఆయనకు ఎక్స్ప్రెస్ చేయి, నీ ప్రేమను ఆయనకు ప్రపోజ్ చేయి. ఆయన నీ ప్రేమికుడిగా మారిపోతాడు. ఆయన నీ కోసం చావడానికి కూడా సిద్ధమై నీ దగ్గరకు వచ్చాడు. ఆయన పుట్టిందే చావడానికి. నీకు చివరి వరకు తోడుంటాడు, నీకు చివరి వరకు తోడుంటాడు. ఇది ఒక సినిమాలో, ఒక సినిమా పాటలో ఒక లిరిక్ ఉంటుంది. నీ చిత్తిలో తోడై నేను వస్తాను అని ఒక లిరిక్ ఎక్కడో చూశాను. ఆ లైన్ చంద్రబోస్ గారు రాశాను అనుకుంటా. నీ చిత్తిలో తోడే అంటే ఒక ప్రేమికుడు ఒక ప్రేయస్తో ఏం చెప్తున్నాడంటే, నీ చిత్తిలో అంటే నీ చావులో కూడా నేను తోడై వస్తాను. నిజంగా ప్రేమికులు అలా ఉంటారో ఉండరో తెలియదు, కానీ యేసు ప్రభువారు మాత్రం నిన్ను చంపటం కాదు, ఎక్కడైతే నువ్వు నీ చివరి వరకు ఆయన ఉండి, నీ ఒక మరణంలో కూడా ఆయన ఉండి ఆ మరణాన్ని దరి చేయకుండా పరలోకం తీసుకువెళ్ళి అక్కడ నీతో ఉంటాడు. చితి వరకే కాదు, ఆ చితి తర్వాత కూడా ఉంటాడు. సమాధి వరకే కాదు, సమాధి తర్వాత కూడా నేను యుగయుగములు జీవింపచేస్తాను. అంతకు మించి దేవుడు చితి వరకే తోడు ఉంటాడు. ఒకవేళ ఆ చంద్రబోస్ గారు రాసిన ప్రేమికుడు చితి వరకే తోడు ఉంటాడు. చితి తర్వాత కూడా తోడై ఉండేది యేసు ప్రభువారు. అంటే సమాధి తర్వాత కూడా నిన్నుగా ప్రేమించి నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని యుగయుగాలు నీతో జీవించే అవకాశం కలిగించేవారు యేసు ప్రభువారు. అంతటి గొప్ప దేవుడు, ప్రేమ స్వరూపి, ప్రేమే ఆయన నీకోసం వచ్చాడు. వస్తావా ఈరోజు? వస్తావా? ఆయన నీకు నిజమైన ప్రేమను రుచి చూపిస్తాడు, నిజమైన ప్రేమను రుచి చూపిస్తాడు. అటువంటి ప్రేమను పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.